హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా అండి. మేము వినాయక చవితి తర్వాతనే పోస్ట్ చేస్తున్న వీడియో. ఎడిట్ చేయడానికి టైం లేదండి, అందుకోసం కొంచెం లేట్ అయింది. ఈ వీడియోలో వచ్చేసి మా వారండి డెకరేషన్ చేశారండి వినాయకుడికి. మేము ఇద్దరం షేర్ చేసుకున్నామండి మా వర్క్స్. మా వారు వచ్చేసి డెకరేషన్ అని, నేను వచ్చేసి వంటలని. మేము ప్రతిసారి ఇలాగే ప్లాన్ చేసుకుంటాం. ఈసారి కూడా ఇలాగే మా వారు డెకరేట్ చేస్తున్నారండి. అన్ని ఫ్రూట్స్ పెట్టడం, ఫస్ట్ బనానా పెట్టారు, తర్వాత అన్నీ తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ పెట్టామండి. ఒక 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనుకుంటాం మొత్తం టోటల్. అండ్ స్వామివారికి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఫ్రూట్ అండి. ఏమంటారు, సీతాఫలము, బిల్వం ఉంటుంది కదా, బిళ్ళకాయ, అండ్ ఇంకేమంటారు దాన్ని, కోటియా, మేమైతే భాషలో కోటి అని, దాన్ని ఏదో అంటారు, ఏలక్కాయ, అరటి పండ్లు, నారింజ పండు, అండ్ బత్తాయి, అండ్ దానిమ్మ, మేము తినే ప్రతి ఒక్క ఫ్రూట్ పెట్టామండి. అవకాడో పెట్టాము, సీతాఫలం పెట్టాము, దానిమ్మ పెట్టాము, జామకాయలు పెట్టాము, యాపిల్స్ పెట్టాము, ఇలా. అండ్ ఇంకా సొరకాయ, ఏమంటారు, ఇంకా చాలా ఇష్టమైన కాయ వచ్చేసి దోసకాయ అండి, కుకుంబర్ తెలుసు కదా, అది కూడా పెట్టామండి. ప్రతి ఒక్క ఫ్రూట్ పెట్టారు మా వారు. ఎందుకంటే దేవుడికి అన్నీ ఇష్టం అంటండి. దేవుడికి ఇష్టమైన ఫ్రూట్స్ మనం పెట్టకపోతే ఇలా అండి. మనమైతే రోజు తింటాము, ఒక్కరోజు దేవుడికి సమర్పించాలని మేమైతే ప్రతి ఒక్క ఫ్రూట్ పెట్టామండి. అండ్ మా వారైతే చాలా నీట్గా చేస్తారండి ఏ వర్క్ అయినా. వర్క్లో మాత్రం ఈ వర్క్ అనే కాదు, పూజనే కాదు, ఏ వర్క్ అయినా అతని జాబ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తారండి. పర్ఫెక్ట్గా థింక్ చేసి చేస్తారు ఏదైనా వర్క్. అలాంటి వ్యక్తి అండి మా వారు. అండ్ తర్వాత వచ్చేసి స్వీట్స్ పెడుతున్నారండి. ఈ స్వీట్స్ కొన్ని యాక్చువల్లీ నా ఫింగర్ కట్ అయింది కదండి, లేకపోతే నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని, కానీ ఫింగర్ కట్ అయింది. నాకు పిండి కలపడం కొంచెం వత్తడం అంతా ఇబ్బందిగా ఉందనేసి మా వారు ఏం చెప్పారంటే, వద్దు ఈసారి నువ్వు ఏం చేయకు, లేకపోతే నేను అరిసెలు, కారపూస, అండ్ రవ్వ లడ్డు ఇవన్నీ చేద్దామని ఒక ప్లాన్ ఉందండి నాకు. అంతకుముందు అనుకున్నాను, నెక్స్ట్ వీక్లోనే ఫింగర్ కట్ అయింది నాది. ఇంకా వినాయక చవితి ముందే కట్ అయింది కదండి, 3-4 డేస్ ముందు కట్ అయింది. అందుకోసం నాకు వద్దని చెప్పేసి ఆయన బయట నుంచి కొన్ని లడ్డూస్, బూందీ లడ్డూస్, అండ్ ఏమంటారు అది, షుగర్ది ఉంటుంది కదండి, దాని పేరు మర్చిపోయి, సోంపాపిడి అండి, సోంపాపిడి, ఇంకా మైసూరుపాకు ఇవి బయట నుంచి ఆర్డర్ చేశారండి. ఇంకా అసలేందండి, మొక్కజొన్నలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆ మొక్కజొన్నల్ని కూడా పెట్టేశారు మా వారు. ఇలా ప్రతి ఒక్కటి పెడతామండి. మనం ఏం తింటామో, దేవుడికి ఏమేమి అంటే ఇష్టమో ప్రతి ఒక్కటి పెట్టాము. తర్వాత ఆకులు వచ్చేసి మేము ఏమంటారు, మామిడి ఆకులు, అండ్ 2 అరటి పిలకలు తీసుకొచ్చామండి, అవి కూడా పెట్టాము. అండ్ అవి లాస్ట్లో కనిపిస్తాయి మీకు, మేము మర్చిపోయాము, లాస్ట్లో యాడ్ చేసామండి అవి. అండ్ బిల్వ ఆకులు, అండ్ దేవుడికి ఎంతో ఇష్టమైన గరక, ప్రతి ఒక్కటి పెట్టామండి. మా పాప, ఇంకా మేమైతే రెడీ కాలేదండి, దేవుడిని డెకరేట్ చేయడంలోనే సరిపోయాము. మా పాప మా వారికి హెల్ప్ చేస్తుండే, అటు మా వారికి హెల్ప్ చేస్తుందంటే మా పెద్ద పాప నాకు కూడా హెల్ప్ చేస్తుందండి వంట దగ్గర. ఇది తీసి పెట్ట, అది తీసి ఫ్రిడ్జ్లోంచి అంటే ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తుందండి. మా పిల్లల్ని మేము అలాగే పెంచుతున్నాము, ప్రతి ఒక్కటి నేర్పిస్తామండి. నేర్పిస్తేనే తర్వాత వాళ్ళు ఈజీ అయిపోద్ది, తర్వాత చేయడం కూడా ఇబ్బంది పడరు. ఇప్పుడు పూలతో మా వారు డెకరేట్ చేస్తున్నారండి. చెప్పాను కదా, మస్తు చేస్తారు, ప్రతిదీ నీట్గా చేస్తారండి. అలాగే తమలపాకు పెట్టామండి. ఒకటి మర్చిపోయామండి, అంటే మేము ఎందుకు పెట్టలేదో కూడా కారణం చెప్తాను. పసుపుతో పెడతాం కదా, అది పసుపు గణేశుడు, అది పెట్టలేదండి. ఎందుకంటే మా పాప వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళకి 2 వినాయకులు చేసి ఇచ్చారండి. ఆ వినాయకుల్ని అటొకటి ఇటొకటి పెట్టామని, మరి 4 అయిపోతారు వద్దనేసి మళ్ళీ ముగ్గురు చాలనేసి అలా ఉంచాము. చూడండి మా పాప ఎంత చక్కగా హెల్ప్ చేస్తుందో వాళ్ళ డాడీకి, ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తుందండి మా పెద్ద పాప. తను చాలా బ్రాడ్ మైండెడ్ అండి, తన ఆలోచన విధానం కూడా చాలా బ్రాడ్గా ఆలోచిస్తుంది ఏదైనా. నేను బాధపడ్డా, మా వారు బాధపడొద్దు అలా చెప్పే అమ్మాయి అండి. అందుకోసం మా పెద్దదంటే మాకు చాలా ఇష్టం. చిన్నది చిలిపి చేష్టలు ఎక్కువ ఉంటాయి దానికి, ఎందుకంటే దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. పెద్ద పాపకు 8 years వచ్చాయి కాబట్టి అది అర్థం చేసుకుంటుంది ప్రతి ఒక్క విషయంలో. చిన్న పాప కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా మా పెద్ద పాప చూడండి మాల తీస్తుంది, ఆ మాల తీసుకెళ్ళి రాములవారి కోసం అండి మాల తీసుకున్నాను. డిసెంబర్ పువ్వులతో కట్టిన మాల, చాలా బాగుందండి, పింక్ డిసెంబర్ ఫ్లవర్స్ అవి.
ఒకప్పుడు మా ఇంట్లో పర్పుల్ కలర్ డిసెంబర్ ఫ్లవర్స్ ఉండేవండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ప్రతిరోజు మా అమ్మ మంచిగా అల్లేసి మంచిగా తల్లో పెట్టి పంపించేదండి మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు. బాగా అది గుర్తుకొచ్చేసింది ఆ ఫ్లవర్ చూడగా. నాకు తీసేసుకున్నా, 2 మూరలు తీసేసుకున్నా. ప్రతి ఒక్కటి ఎంతో చక్కగా నీట్గా అలంకరించడం మా వారికి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా చెప్పాలంటే మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది కానీ లేటెస్ట్గానే ఉంటుందండి. వెనక బ్యానర్ వచ్చేసి నేను మిస్సోలో తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను ఇంకా పెద్ద మండపం ఎలా కడతామో అలాంటి క్లాత్ కూడా ఉందండి నాది, కానీ హైదరాబాద్లో పెట్టేసి వచ్చాను. యాక్చువల్లీ సమ్ లగేజెస్ అక్కడ పంపించేసామండి మేము. లేకపోతే మంచి మండపంలాగా ఉంటుందండి మాది ఎవ్రీ టైమ్. అండ్ థర్మాకోల్ షీట్తో ప్రతి ఒక్క ఇయర్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాము. ఈ ఇయర్ వచ్చేసి ఇలా వెనక బ్యాక్గ్రౌండ్తోనే ప్లాన్ చేసామండి. ఇంకా అలా చెప్పాలంటే మేము ఇంకా 8 years చేసిన పిక్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి, ఇంకేస్ కుదిరితే ఎప్పుడైనా పెడతానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ గ్రాండ్గానే చేస్తాం మేము. ఎందుకంటే ఏ విఘ్నం ఉన్నా మన వినాయకుడు తొలగించేస్తాడండి. అదొక గట్టి నమ్మకం అండి నాకు మా వారికి. మేము ఏ దేవుడికి తక్కువ చేయము. అంటే తక్కువ చేయడం అంటే ప్రతి ఒక్క దేవుడు, ఏ దేవుడి ఫెస్టివల్స్ ఆ దేవుడికి ఘనంగా పూజ చేయడం మాకు అలవాటండి. మాకున్న దాంట్లోనే మేము గొప్పలు పోము. మాకున్న దాంట్లోనే బాగా మంచిగా నేనే ప్రసాదాలు చేస్తాను. నాకు అంత ఇష్టం అండి. ఉదయాన్నే లెగడం, ప్రసాదాలు చేయడం, బయట ముగ్గులు పెట్టడము, దేవుళ్ళకి మంచిగా క్లీన్ చేసి దండలు పెట్టడము, ప్రతి ఒక్కటి ఉపవాసం ఉండడం, మొత్తం పూజ అయ్యాకే తినడము, ఇది మా అలవాటు అండి. ఇప్పుడు దాకా మా పిల్లలు కూడా కొంచెం కూడా ఒక వాటర్ కూడా తాగలేదండి. ఎందుకంటే వాళ్ళకి మేము నేర్పించే కొన్ని నేర్పిస్తామండి. దేవుడి పూజ అంటే భక్తితో ఉండాలి బెట్ట అని. యాక్చువల్లీ మేము తినేసరికి ఆ రోజు 2:30 అయిపోయిందండి. అది కూడా చెప్తున్నాను. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు చెప్పడం కుదురుతుంది. మా పాప ఇలా చేయి డాడీ, అలా చేయి, ఫోటో తీస్తే ఇలా ఉండాలి అలా ఉండాలనేసి చెప్తా ఉందండి. చిన్నపిల్లలు అంతే కదండి, ఎప్పుడైనా హింట్స్ ఇస్తూ ఉంటారు. మా పెద్ద పాప కొంచెం ఇంటెలిజెంట్ అండి చెప్పాలంటే. అది తను స్టోరీస్ అయినా ఏమైనా ఇలా ప్లానింగ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డాడీ ఇలా చేద్దాం, నేను అక్కడ అలా చూసాను, ఇలా చేద్దామని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మా పెద్దది. అందుకోసం నా పెద్ద బంగారం అనేసి అంటాను మా పెద్దదాన్ని. ఇంకా చెప్పాలంటే ఇలా ప్రతి ఒక్కటి డెకరేట్ చేసుకుంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ, ఇటు నేను వంటలు చేస్తున్నాను అందుకోసం రాలేదు, మధ్యలో వస్తానండి, అక్కడక్కడ వచ్చి కలుస్తాను. యాక్చువల్లీ ఆ రోజు గ్రీన్ వేసుకోవాలని మా పిల్లలకైతే ముందే గ్రీన్ వేసేసానండి. మా వారు కూడా గ్రీన్ వేసుకున్నారు, నేను కూడా గ్రీన్ అండ్ ఎల్లో వేసుకున్నాను. కానీ నాది ఇంకో చీర ఉంది, దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. నేను ఇంకా రెడీ అవ్వడానికి టైం పడుతుందని వాళ్ళతో చెప్తున్నాను. అయితే వాళ్ళు ఓకే ముందు నీ వంటలు ఫినిష్ చేయనేసి చెప్తున్నారండి. అదిగో చెప్పుకుంటూ వచ్చాను, అందుకోసం వాయిస్ ఓవర్లో కూడా అలాగే మాట్లాడుతున్నాను. అయితే మా వాళ్ళు సరే అన్నారు. మా పెద్దదైతే ఇక్కడ మమ్మీ నీ వెనక కెమెరా ఉంది, జరుగుమంటుంది. సరే అనేసి నేను పక్కకి వెళ్ళిపోయానండి. వాళ్ళ డెకరేషన్ నేను డిస్టర్బ్ చేయొద్దు, నా వంటల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. అలా సపరేట్ ప్లానింగ్స్ ఉంటాయండి మాకు. ఎప్పుడు హ్యాపీగా అలా చేసుకుంటూ ఉంటామండి ఏదైనా వర్క్. అదేనండి భార్యాభర్తలు అంటే కష్టాలు, సుఖాలు, సంతోషాలు ప్రతి ఒక్క దాంట్లో షేరింగ్ ఉండాలండి. షేరింగ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి. అయితేనే లైఫ్ అనేది బ్యూటిఫుల్ ఉంటుందండి ఎప్పుడైనా. మేమైతే అది మేము ఫస్ట్ ప్రియారిటీ అయితే దానికే ఇస్తామండి. ఓకేనా. బాధ వచ్చినా ఇద్దరం పంచుకుంటాం, సుఖం వచ్చినా ఇద్దరమే, కష్టాలు వచ్చినా ఇద్దరమే. అలా షేరింగ్, ప్రతి ఒక్క విషయంలో షేరింగ్ అనేది ఉండాలండి. అప్పుడే లైఫ్ అనేది మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలనేసి నా ఉద్దేశం అండి, అంతే. ఓకేనా. ఇంకా మా వాళ్ళ డెకరేషన్ ఇంకా కాలేదండి, ఇంకా జరుగుతూ ఉంది. వాళ్ళు మెల్లమెల్లగా పెడతానే ఉన్నారు. నేను కూడా వాళ్ళని ఎంతగా అంటే నేను అటు వర్క్ చేసుకుంటా ఇటు వచ్చి చూడడం వెళ్ళడం అదే చేస్తున్నాను నేను. అటు పిండి వంటలు అంటే మామూలుగా మన బుజ్జి గణపయ్యకి చూసారండి. ఎట్ లాస్ట్ వాళ్ళైతే రెడీ చేసేసారండి. మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. ఇటు వచ్చేసి మన పెద్ద బాలాజీ వారు ఉన్నారు కదా. ఈ ఫ్రేమ్ అయితే మేము బెల్గావిలో చేయించామండి. మాకు ఎంత ఇష్టం అంటే ఆ ఫ్రేము నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక 4 days కనిపించకపోతే నాకు మనశ్శాంతి లేదండి. ఎందుకంటే అంత అలవాటు ఆ ఫోటో ఫ్రేము. ప్రతి వీక్ మేము వెంకటేశ్వర స్వామికి పెద్ద పూలమాల పెడతామండి. అంత పిచ్చి మాకు. అలాంటిది అది బ్రేక్ అయిందండి ట్రాన్స్పోర్టేషన్లో. అయితే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మిర్రరింగ్ చేయించి
తీసుకొచ్చి పెడితే అప్పుడు మనశ్శాంతి వచ్చిందండి నాకు. ఇప్పుడైతే మా వారు హారతి ఇస్తున్నారండి. మా వారు ఎవ్రీడే హారతి ఇస్తారండి. ఎవ్రీడే పూజ ఉంటుంది మా ఇంట్లో. ఉదయాన్నే ఆయన స్నానం చేసుకొని పూజ చేసుకొని అయితే డ్యూటీకి వెళ్తారు. అది అలవాటు అండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్తానండి. ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదంటే యాక్చువల్లీ మన ఇంటి యజమాని వచ్చేసి మా వారు కాబట్టి నా ఇంటి యజమాని. మా వారు చేస్తే నేను చేసినట్టు, మా పిల్లలు చేసినట్టు. ఆ పూజకి ఏమేమి కావాలన్నీ నేను దగ్గరికి సమకూరుస్తానండి. పూజ అయితే మా వారే చేస్తారు. ఎవరింట్లో ఇలాగే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే అందరు చేసినట్టు అంట. నేను చాలాసార్లు విన్నాను గరికపాటి వారి మాటల్లో. ఇంకా నేను ఉన్నారు కదండి, నేను పేరేదో గుర్తు రావట్లే, ఆయన కూడా చెప్తారు. అందుకోసం మా ఆయన నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయనే చేస్తారండి. నేను ఇంకో రెండో తాటే లేదు నాకు. నేను అన్ని దగ్గర పెడతాను, ఆయన చేస్తారు. పూజ చేయడంలో ఆయన ఫస్ట్ ఉంటారు. దైవభక్తి మాకు కొంచెం ఎక్కువే. ఎవరు ఏమనుకున్నా ప్రతి పూజ చేస్తామండి మేము. తర్వాత నేను హారతి ఇచ్చాను. మేము నలుగురం కాబట్టి నలుగురం హారతి ఇస్తామండి కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఉంటే మా అత్తయ్య వాళ్ళు కూడా ఇస్తారు. మా అత్తయ్య వాళ్ళు రాలేదు, హైదరాబాద్లో ఉన్నారు. రమ్మని చెప్పాను కానీ మా మరిది వాళ్ళ బాబుకి బాగాలేదని రాలేదండి వాళ్ళు. ఇలా ప్రతి ఒక్క పూజని హ్యాపీగా చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకెంతో ఇష్టమైన మా రాముల వారు, మా ఏడుకొండల స్వామి, మూతిగడ్డ వీరన్న అండి. మా కులదైవం వచ్చేసి మూతిగడ్డ వీరన్న, భవానీ అమ్మవారు. ప్రతి ఒక్కళ్ళండి. మా పాపతో కూడా ఇప్పిస్తున్నానండి. అదే అండి, ప్రతిదీ చెప్పాలి పిల్లలకి, నేర్పించాలి మనం ఇప్పటి నుంచి. నాకు గంట కొట్టడం రావట్లేదు, మళ్ళీ నేను తీసుకున్నానండి. తర్వాత మా బుడ్డది వస్తుంది చూడండి, మా బుడ్డ పాప. అది కూడా ఎంతో చక్కగా హారతిస్తుందండి. వాళ్ళ డాడీ చెప్తున్నారు ఇలా రైట్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిప్పింది. లెఫ్ట్ కాదు బెట, రైట్ అంటే తర్వాత రైట్ సైడ్ స్టార్ట్ చేసిందండి. మళ్ళీ ఇక్కడ మన రోజు పూజించే దేవుని కూడా వదలం కదండి. అక్కడ మాకు వినాయకుడు ఉంటాడు, ఇక్కడ కూడా వినాయక చవితి స్పెషల్ కాబట్టి కంపల్సరీ అండి. మా పాప బ్లెస్సింగ్స్ అంటే హారతిస్తుంది. ఇప్పుడు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నామండి దేవుడికి దండం పెట్టుకుంటూ. దీపాల ఎప్పుడైనా మాతోనే పెట్టిస్తారండి మా వారు. దీపము ఆడబిడ్డలే దీపం పెట్టాలనేసి మాతోనే పెట్టిస్తారు. హారతి అయితే మా వారు ఇస్తారండి. అంటే అందరం ఇస్తాము, కానీ దీపం పెట్టడం మాత్రం మా చేత్తో పెట్టిస్తారు. అది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను కొన్ని. ఇదండి మా ఎంతో చక్కగా రెడీ అయిన మా గణేశుడు. చూడండి ఒకసారి ఎంత బాగున్నారో, ఎంత క్యూట్గా ఉన్నారో. చూడగానే నచ్చేసిందండి మాకు. ఏదైనా ఒకటి ఫస్ట్ చూసింది అదే గణేశుడిని తీసుకుంటామండి. ఎన్ని గణేశులు తిరిగి వచ్చినా మళ్ళీ ఆ గణేశుడి దగ్గరికి వచ్చి తీసుకుంటాము. మాకు ప్రతిసారి ఇదే అవుతుంది. ఫస్ట్ ఏదైతే చూస్తామో అదే నచ్చుతుందండి. తర్వాత అది ఎన్ని చూసినా నచ్చవు. ఇదే జరుగుతుంది మా లైఫ్లో. అందుకోసం ఫస్ట్ ప్రియారిటీగా అనుకుంటాం ప్రతిసారి. ఫస్ట్ ఏమనుకుంటాం, వద్దులే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇంకో షాప్లో చూద్దాం అలా అనుకుంటాం. వెళ్తాం, చూస్తాం, కానీ అస్సలు నచ్చదండి. ఫస్ట్ చూసిందే మళ్ళీ అనేసి వెనక్కి వచ్చి మళ్ళీ దాన్నే తీసుకుంటాము. ఇక్కడ మా వారైతే దండం పెట్టుకుంటున్నారండి. మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలండి. దండం పెట్టుకోవడమైనా మన దేవుడిని ఏమైనా